ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము నిర్గమకాండము 34వ అధ్యాయము 14వ వచనము. ఏలైనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. ఫర్ దో షట్ వర్షిప్ నో అదర్ గాడ్, ఫర్ ద లార్డ్ హూ నేమ్ ఈజ్ జెలస్ ఈజ్ ఏ జెలస్ గాడ్. మోషేను దేవుడు కొండ మీదకు రమ్మని అక్కడ దేవుని వ్రేలితో రాయబడిన రాతి పలకలను ఇచ్చాడు. యెహోవా దేవుడు సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడటం చాలించిన తరువాత మోషే కొండ దిగకుండా కొంచెం ఆలస్యం చేసినందుకు ఇశ్రాయేలు ప్రజలు అహరోను వద్దకు వచ్చి, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, మమ్మను తీసుకొని వచ్చిన మోషే అనువాడు ఏమయ్యాడో మాకు తెలియటం లేదు అని చెప్పారు. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తిండని వారితో చెప్పినప్పుడు ప్రజలందరూ ఆ విధంగానే వారి యొద్ద ఉన్న వాటిని తీసుకొని వచ్చారు. అప్పుడు అహరోను పోగరుతో రూపంను ఏర్పరిచి దానికి పోత పోసిన దూడగా చేశాడు. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అప్పుడు యెహోవా దేవుడు మోషేతో, నీవు దిగి వెళ్ళుము, నేను రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. నేను నియమించిన త్రోవ నుండి వారు బొత్తిగా త్వరగా తొలగిపోయారు. తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలినర్పించి అదే తమ దేవునిగా చేసుకుని ఉన్నారు అని చెప్పారు. ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు అని దేవుడే ఆ ఇశ్రాయేలీయుల ప్రజల గురించి మోషే దగ్గర సమాధానం ఇచ్చారు. వారు ఎంత తొందరగా దేవునిని మర్చిపోయారో, వేరొక దారిలోకి వెళ్ళిపోయారో. సజీవుడు సర్వశక్తిమంతుడు అని వారికి తెలుసు. ఎన్నో అద్భుతాలు వారి కనుల ముందు జరిపించిన వాడని వారికి తెలుసు. అయినా వారు దేవునిని మర్చిపోయారు. అందుకే దేవుడు సెలవిస్తున్నారు, వేరొక దేవుని నమస్కారం చేయవద్దు అని సెలవిచ్చిన దేవుని ముందే వారు వేరొక విగ్రహాలను చేసుకొని వాటికి బలులను అర్పించి వాటిని దేవుడిగా కొలిచారు. అందుకే మన దేవుడు రోషము గల దేవుడు. యెహోవా అను నామమే నిజమైన నామము అని అందరూ తెలుసుకోవాలి. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానములకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, విన్న వాక్య ప్రకారం వారి జీవితాన్ని సరిచేసుకొని, ఇంకా ఎవరైతే నాయన నీ నామాన్ని అంగీకరించకుండా వేరే దేవతలకు మొక్కి నాయన వారిని రాళ్లను నాయన దేవుళ్ళుగా చేసుకుని ఉంటున్నారో వారందరితో ఒకసారి మీరు మాట్లాడండి. నిజమైన దేవుడు మీరని వారి గుర్తెరిగి నాయన మీకు లోబడి జీవించే ప్రజలుగా అందరినీ ఉంచండి తండ్రి. ప్రార్థన వస్తుకుని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి ఔషధాలను అక్రతలను తీర్చండి. సమయానుకూలంగా వారికి నీ నిండైన దీవెనలు అనుగ్రహించి సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.